హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏమిటంటే, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పే మాటల వల్ల మహిళలు తమ జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటారో చూద్దాం. ఈ టాపిక్ ఏంటి అంటే, చెక్కితే వచ్చేది అందమైన శిల్పం కాదు. అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే రాయి అందమైన శిల్పం అవుతుంది. ఇది జీవితానికి కూడా అచ్చంగా సరిపోతుంది. మన జీవితంలో కూడా చెక్కడం కంటే, అంటే కొత్తదాన్ని జోడించడం కంటే, అక్కర్లేని ఆలోచనలు, బాధలు, ఈర్ష్య, పగ, అహంకారాలు, భయాలు ఇవన్నీ తొలగించడం వల్ల మనల్ని మనమే అందమైన శిల్పంగా మార్చుకోవచ్చు. మనస్సు కూడా ఒక రాయి లాంటిదే. ఎలాంటి ఆలోచనలు చెక్కాలి, ఎలాంటి భావాలతో మనస్సును నింపాలి అని తెలిసిన వారే అందమైన శిల్పాన్ని, అంటే అందమైన వ్యక్తిగా నిలబడగలుగుతారు. అందమైన వ్యక్తిగా అంటే అందమైన మనసున్న వ్యక్తిగా, ఇక్కడ అందము అనేది శరీరానికి కాదు మనస్సుకు వర్తిస్తుంది. అందమైన వ్యక్తిగా ఉంటారు. ఈ భావం ఇల్లాలి యొక్క ఆలోచనలకు అచ్చంగా సరిపోతుంది చూడండి. ఎందుకంటే ఇల్లాలు ప్రతిరోజు ఎన్నో పనులు, సమస్యలు, భావాలు, బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో కొత్త కొత్త బాధలు, అనవసరపు ఆలోచనలు, ఇతరుల మాటలు, గతంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మనసులో పేరుకుపోతాయి. అక్కర్లేనిది తొలగిస్తే మిగిలే రాయి అందమైన శిల్పం అవుతుంది. ఇది ఇల్లాలు మనస్సుకు కూడా వర్తిస్తుంది. ఇల్లాలి జీవితం ఒక రాయి లాంటిది. దానిని అందమైన శిల్పంగా మార్చేది ఆమె సహనం, ప్రేమ, త్యాగం. కానీ ఆమె అందాన్ని, ఆనందాన్ని కప్పిపడేసేది అనవసరపు ఆలోచనలు, ఇతరులతో పోలికలు, గతంలో జరిగిన బాధలు. వాటిని తొలగిస్తే ఆమెలోని నిజమైన శాంతి, సౌందర్యం, బలం బయటికి వస్తాయి. ఒక ఇల్లాలి జీవితం అనేది రకరకాల మాటలతో నిండి ఉంటుంది. ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం, భర్త అనుభవాలు, ఆర్థిక సవాళ్లు. మరోవైపు ఇరుగింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు, బంధువులు చెప్పే మంచి సలహాలు అనే పేరుతో వచ్చే చెప్పుడు మాటలు. కానీ అవి ఎప్పుడూ మంచివేనా? అవి ఎప్పుడూ మన కుటుంబానికి ఉపయోగకరమా? లేదా ఆ మాటలు మన మనస్సులో విత్తనం వేసి మన ఇల్లంతా కలహాల తోటగా మార్చేస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఒక తెలివైన ఇల్లాలు గుర్తుంచుకోవలసిన విషయం, ప్రతి సలహా వినాల్సిందే, కానీ ప్రతి మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఇరుగింటి వాళ్ళు, పొరుగువారు, బంధువులు అందరికీ ఒక పని ఉంటుంది. ఎవరు ఎంత సంతోషంగా ఉన్నా ఏదో ఒక లోపం కనిపెట్టడం. నీ భర్త అంతగా ఇంటి పనిలో సహాయం చేసినట్లు కనిపించట్లేదే అని ఒకరంటారు. నీ భర్త చాలా మౌనంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడడా, అంతగా కలివిడి మనిషి కాదే అని ఇంకొకరంటారు. మరికొందరు అత్తాకోడళ్ళ గురించి అడుగుతుంటారు. మరొకరు నువ్వు అంత సర్దుకోవడం ఎందుకిలా అని ఇంకొందరంటూ ఉంటారు. ఇలాంటి మాటలు మొదట సాదాసీదాగా అనిపిస్తాయి, కానీ అవి మన మనసులో సందేహాల విత్తనాన్ని వేస్తాయి. అదే విత్తనం ఒకరోజు పెద్ద చెట్టుగా మారి మన ఆనందం, మన శాంతిని తప్పేస్తుంది. ఇల్లాలు ఎంత శ్రద్ధగా కుటుంబాన్ని కాపాడినా విన్న మాటలతో దానిని పాడు చేసుకుంటే అది ఆమె కుటుంబానికే నష్టం. ఒక తోటలో మొక్కలు బాగా పెరగాలి అంటే నీరు, సూర్యరశ్మి అవసరం. అలాగే కుటుంబంలో శాంతి పెరగాలి అంటే నమ్మకం, ప్రేమ, సహనం అవసరం. కానీ ఆ తోటలో ఎవరో వచ్చి కలుపు మొక్కలు వేస్తే ఇల్లాలు వాటిని గుర్తించి పీకివెయ్యాలి. ఇరుగింటి మాటలు కూడా అచ్చం ఆ కలుపు మొక్కల లాంటివే. భర్త మీద, అత్త మీద, తోడికోడళ్ల మీద, ఎవరి మీదైనా అనుమానం కలిగించే మాటలు వచ్చినప్పుడు ఆలోచించకుండా నమ్మకండి. ఎందుకంటే ఆ ఒక్క మాటే ఒక శాంతమైన ఇంటిని సందేహాల కోటగా మార్చేస్తుంది. ఇల్లాలు ఒక ఇంటికి హృదయం లాంటిది. ఆమె నవ్వితే ఇల్లంతా వెలుగుతుంది. ఆమె నిట్టూరిస్తే ఇల్లంతా మసకబారిపోతుంది. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు ఎవరూ మీ జీవితాన్ని మీరు చూసినంతగా చూడలేరు. వాళ్ళు చూసేది బయటికి కనిపించే చిన్న భాగం మాత్రమే. కానీ మీకే తెలుసు
మీ భర్త యొక్క మంచితనం, మీ పిల్లల ప్రేమ, మీ కుటుంబంలోని పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు. అందుకే వాళ్ళు చూసిన దాని ఆధారంగా ఇచ్చే సలహాలు తప్పు కావచ్చు. మీకు తెలిసిన నిజం మీరు మాత్రమే తెలుసుకుంటారు. కొన్ని మాటలు నిజంగానే మంచితనంతో వస్తాయి, కానీ చాలాసార్లు వాటి వెనక ఈర్ష్య, పోలిక, గర్వం లేదా పగ దాగి ఉంటుంది. నీ భర్త ఇలా చేస్తే మా వాళ్ళు అలా చేస్తారు, మా ఇంట్లో ఇలా జరగదమ్మా అనే మాటలు నీకు అంత తక్కువగా ఎందుకు వాడతాడు, నీకు ఇంట్లో అంత గౌరవించినట్లు ఎవరూ కనిపించట్లేదే అనే మాటలు, ఇలాంటి మాటలు పోలికలు పెంచి అసంతృప్తి విత్తనం వేస్తాయి. కానీ తెలివైన ఇల్లాలు పోలికల్లో కాదు, సంతోషంలో జీవిస్తుంది. ఆమెకు తెలుసు, ప్రతి కుటుంబానికి తన సొంత పద్ధతి, తన సొంత కథ, తన సొంత సంతోషం ఉంటుంది అని. ఇల్లాలు అంటే ఆ ఇంటి బంధాలను కాపాడే కళాకారిణి. ఆమె తల్లి, కూతురు, భార్య, కోడలు ఎన్నో పాత్రల్లో ఉండాలి. ఒకే మాటతో ఇంటిని కలిపి ఉంచగలదు, అదే మాటలతో విరగ్గొట్టనూ గలదు. అందుకే ఇల్లాలు మాటలు విన్నప్పుడు స్పందించే ముందు ఆలోచించాలి. ఎవరు ఏమన్నారు అనేది కాదు, వాళ్ళు ఎందుకన్నారు, మనకు అవసరమా లేదా అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి భర్త నెగిటివ్ ఆలోచనలతో ఉంటే అతని మనసును ప్రశాంతం చెయ్యాలి. కానీ ఎవరైనా చెప్పిన మాటలతో మనసు కదిలిపోతే, ఆమె భర్తతో శాంతంగా మాట్లాడకపోతే, అప్పుడు చిన్న అపార్థం కూడా పెద్ద తగాదాగా మారుతుంది. మాటలు వింటే ఇంటి గోడలు పగిలిపోవు, కానీ ఆ మాటలపై మన ప్రతిస్పందనే గోడల మధ్య చీలికలు తెస్తుంది. ప్రతిసారి వాదన మంచిది కాదు, ప్రతిసారి వాదన చేయడం తెలివి అనిపించుకోదు. ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసి ఉండడమే నిజమైన జ్ఞానం. బంధువులు ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడితే, పొరుగింటి వాళ్ళు మీ కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తే, ఒక మాటతో ప్రతిస్పందించకుండా చిరునవ్వుతో వదిలేయండి. ఎందుకంటే మౌనం కూడా ఒక రక్షణ కవచం. మీ మనసును, మీ కుటుంబాన్ని దుష్ప్రభావం నుంచి కాపాడుతుంది. కుటుంబంలో ఎంత తుఫాను వచ్చినా ఇల్లాలే ఆ తుఫానును తగ్గించగలదు. ఆమె కోపంతో స్పందిస్తే అగ్నిజ్వాలలు, శాంతితో స్పందిస్తే దీపపు ప్రకాశం అవుతుంది. భర్త తప్పు చేసినా, పిల్లలు పొరపడ్డా, బంధువులు నిందించినా ఆమె పెద్ద మనసుతో క్షమిస్తే ఆ కుటుంబం అసలైన శాంతి నిలయం అవుతుంది. సోషల్ మీడియా, ఇరుగు పొరుగు వారి పోలికలు, బంధువుల మాటలు ఇవి నేటి ఇల్లాలిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నీ భర్త ఇంత సంపాదిస్తున్నాడు, నీకు ఏమీ దక్కదు, మా వాళ్ళైతే అలా గిఫ్ట్ ఇస్తారు, మీ వాళ్ళు ఏమీ ఇవ్వరా, ఇలాంటి మాటలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. కానీ గుర్తుంచుకోండి, మీ విలువ మీకు తెలిసినప్పుడే ఇతరుల మాటలు విలువను కోల్పోతాయి. జీవితంలో మాటలు వస్తూనే ఉంటాయి, కానీ మనం వాటికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో అంతే వాటికి శక్తి ఉంటుంది. మీరు మీ మాటలను గుండెల్లో పెట్టుకుంటే అవి గాయమవుతాయి. మీరు వాటిని వదిలేస్తే అవి గాల్లో తేలిపోతాయి. సంసారం అనేది మాటల యుద్ధం కాదు, మనుషుల మిళితం. అదే మిళితం కాపాడటానికి ఇల్లాలే ముందుండాలి. ఇతరుల మాటల కంటే భర్తతో నేరుగా మాట్లాడడం ఉత్తమం. వాళ్ళు అలా చెప్పారు అన్న కారణంగా మనసులో అపార్థాలు పెంచుకోకండి. భార్యాభర్తల మధ్య నమ్మకం బలంగా ఉంటే ప్రపంచం ఏం చెప్పినా ఆ ఇల్లు కదలదు, ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఇరుగింటి పొరుగింటి బంధువుల మాటలు వింటే గందరగోళం వస్తుంది, కానీ మన మనస్సు మాట వింటే నిజం, శాంతి, పరిష్కారం లభిస్తాయి. ఒక ఇల్లాలు తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటే ఆమె కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబం అన్నది గోడలతో నిర్మించినది కాదు, ఇల్లాలి హృదయం చుట్టూ తిరిగే ఒక ప్రేమ వలయం. ఇల్లాలు ఎంత తెలివిగా ఉంటే ఆ కుటుంబం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆమె తలదించుకొని మౌనం వహించినప్పుడు బలహీనురాలు కాదు, ఆమె కుటుంబాన్ని కాపాడే యోధురాలు. ప్రపంచం చెప్పే మాటలు ఎప్పటికీ ఆగవు, కానీ ఆ మాటలపై మీ ప్రతిస్పందనే మీ సంసారం నిలబడే బలం అవుతుంది. అందుకే ఇరుగింటి వాళ్ళ మాటలు విని సంసారం పాడు చేసుకోవద్దు. మీ హృదయం మాట విని సంసారాన్ని నిలబెట్టుకోండి. అక్కర్లేని మాటలు తొలగిస్తే ఇల్లాలే అందమైన శిల్పం అవుతుంది. ఇల్లాలు అక్కర్లేని మాటలు విని కాదు, తన మనసు విని, తన మనసు చెప్పిన మాట విని జీవిస్తే ఆమె జీవితం
ఒక అందమైన శిల్పంగా మారుతుంది. ఈ ఒక్క ఆలోచనలోనే సంపూర్ణ కుటుంబం యొక్క శాంతి, ప్రేమ, ఆనందం దాగి ఉన్నాయి. నేనిలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. మరి మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.